నారాయణ నారాయణ హరే కృష్ణ. బలరామకృష్ణులను చూడటానికి వచ్చినటువంటి మహర్షులందరూ మౌనంగా సభలో కూర్చొని వింటూ ఉండగా భగవంతుడు ధర్మరక్షకుడైనటువంటి శ్రీకృష్ణుడు వారితో ఇలా అన్నాడు. ఆహా, మా జన్మ ధన్యమైనది. మాకు జన్మ యొక్క ఫలం నేడు పూర్తిగా లభించింది. దేవతలకు కూడా పొందసఖ్యం కాని యోగి పుంగవులను మేము ఈరోజు దర్శించాం. కొంచెం తపస్సు చేసి పూజ యందు ప్రతిమలోనే దేవుడున్నాడు అనే బుద్ధిగల మానవులకు మిమ్ములను చూసి తాకి నమస్కారం చేసి పాదాలను పూజించి అర్ఘ్యము మొదలైనవి ఇవ్వటము సాధ్యమయ్యే పనేనా చెప్పండి? కేవలం జలాశయాలు మాత్రమే తీర్థాలని, మట్టితోనూ రాళ్లతోనూ చేసిన విగ్రహాలు మాత్రమే దేవతలని అనుకోరాదు కదా. అవి చాలా కాలం సేవించినప్పుడు మాత్రమే పవిత్రం చేయగా సజ్జనులు మాత్రము దర్శనంతోనే పవిత్రం చేస్తారు కదా. కానీ కేవలం మహాత్ములు దర్శనంతోనే, సంభాషణతోనే, స్పర్శతోనే అన్నీ కలిగిపోతాయి. ఒక్క క్షణములో ఇవన్నీ కూడా దొరుకుతాయి. కృష్ణుడు మహాత్ముల గురించి మాట్లాడుతున్నాడంటే యోచన చేయండి. శ్రీకృష్ణుడు పరమాత్ముడైనటువంటి ఆ రూపాన్ని తీసుకొచ్చినటువంటి కృష్ణుడు తానే ఈ మహాత్ముల్ని, ఈ మహర్షులను చూసి ఆనందపడుతున్నాడు, వాళ్ళని గౌరవిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మిమ్మల్ని చూసిన దానికి నేను పవిత్ర అయినాను అనే విధంగా మాట్లాడుతున్నాడు. వాక్కు మనస్సులు కూడా ఉపాసనకు యోగ్యాలే అని ఉపనిషత్తులో చెప్పబడింది కదా. కానీ 1 గంట సేపు ఆత్మనిష్ట గల మహాత్ములకు ఒకవేళ సేవ చేసినట్లయితే పాపము నశిస్తుంది. అంతగా మనం కష్టపడి అవన్నీ సాధించుకొని పాపము నశించటానికి ఎంత కష్టపడాలి, ఎంత తపస్సు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పంచభూతాల్లో కలిగినటువంటి ఒక్కొక్క పాపాన్ని తీయటానికి ఎన్ని రోజులు పడుతుందో మనకు, దాన్ని అట్లా అనుసరించటానికి ఎన్ని రోజులు మనకు అవుతుందో, ఆ విధమైనటువంటి అంత కష్టపడే బదులు ఒక్క క్షణములో మీ దర్శనం అవుతే చాలు కదా. మిమ్మల్ని ముట్టుకుంటే చాలు, మీ పాద స్పర్శ చేస్తే చాలు, మీతో మాట్లాడితే చాలు, మీ వెంట ఉంటే చాలు. కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళ తీర్థస్నానంలో ఏం చేస్తారో అదే తీర్థము, అదే మహత్తరమైంది ఉండవచ్చు, అదే మహత్తరమైంది. భార్య పిల్లలు నాకు ఇదే సర్వస్వము, నేను పెట్టుకున్నటువంటి ప్రతిమను, నేను కట్టుకున్నటువంటి ఆలయాన్ని అదే సర్వస్వము, అదే దాంట్లోనే ఉన్నది అని దాంట్ల గురించే యోచన చేస్తూ, దాంట్లోనే ఉపాసన చేస్తూ, తన చుట్టుముట్టు ఉండే వాళ్లను రక్షించుకుంటూ, తాను వేసినటువంటి చెట్టు కానీ, తాను వేసినటువంటి పుట్ట కానీ, తాను కట్టినటువంటి ఆలయం కానీ, తాను తోడుకొని కృతక నీళ్లను పెట్టుకున్నటువంటి ఒక తీర్థం కానీ, లేక తానే ఒక తీర్థానికి వెళ్ళినప్పుడు ఒక తీర్థం కానీ, ఇట్లా అనేక ప్రకారంగా తాను సృష్టించుకుంటాడు. తానే సృష్టించుకొని ఈ ఒక పరమాత్మ తత్వ ఇదే అంతా దీంట్లోనే ఉంది అనుకుంటాడు మొత్తం. అట్లా ఉండని ఆ విధమైనటువంటి భావన ఉండటం చాలా ముఖ్యం కదా. కానీ మహాత్ముల యొక్క దృష్టిలో మహాత్ములకు వారు మర్యాద ఇవ్వాలి. మహాత్ముల యొక్క విషయంలో పవిత్రమైన బుద్ధిని వాళ్ళు కలిగి ఉండలేరు, కలిగి ఉండాలా అని చెప్తున్నాను. కలిగి ఉండినప్పుడే వీళ్ళు సృష్టించుకుంది ఏమేమి ఉందో వాళ్ళ చుట్టూ ఉండేటివన్నీ కూడా పవిత్రమైపోతాయి. ఇవి మాత్రమే నాకు సృష్టించుకున్నటువంటిది, ఇదే ప్రతిమనే నాకు సర్వస్వము, ఇదే నీళ్లే సర్వస్వము, ఇదే గుడే నాకు సర్వస్వం, ఈ చెట్టే అంతా అని ఒక గెరగీచుకో ఉంటారు వాళ్ళు. దాంతోనే ఉండిపోతారు, దాంతో వెలిగిపోతూ ఉంటారు కూడా. ఆ వెలగటముతో ఏమవుతుంది, మహాత్ముల గురించి చిన్న బుద్ధి వచ్చేస్తుంది వాళ్ళకు. పరమాత్ముడే శ్రీకృష్ణుడే ఈ మహర్షుల యొక్క విచారంతో మాట్లాడుతున్నాడు. వాళ్ళకు బాధధూళిని వాళ్ళకి నమస్కారం చేశాడు, అందరికీ గౌరవం ఇచ్చాడు, మర్యాదతో ఉన్నాడు, మనస్సుతో బుద్ధితో భక్తితో కలిగాడు. ఉండినటువంటి వాళ్ళ పరివారానికంతా చెప్తున్నాడు, మహాత్ములు దర్శనం చేయండి, మహాత్ములతో మాట్లాడండి, మహాత్ములతో సాధ్యమైతే స్పర్శన చేయండి, ఈ విధంగా చెప్తున్నాడు. వాళ్ళ పాద నమస్కారం చేయాల. నిజమైన భక్తుడు అట్లా చేస్తాడు. మహాత్ముల విషయంలో
పవిత్రమైన బుద్ధిని కలిగి వాళ్ళు ఉండాలా. ప్రతిమ శుద్ధి కావాలా, నువ్వు శుద్ధి కావాలా, ప్రతిమ రూపంతో నీ భావశుద్ధి కావాలా, నీ భావన శుద్ధి చుట్టూ ఉండే వాళ్ళతో కూడా శుద్ధం కావాలా. అవి ఎన్నో రోజులు పడతాయి, ఎన్నో ఏండ్లు పడతాయి. కానీ మహాత్ములు దర్శనంతోనే ఒక్క క్షణంలోనే ఇవన్నీ ఏర్పడతాయి. ఎన్నో రోజులుగా ఎన్నో ఏండ్లుగా పడేటువంటి మహత్తు కేవలం మహాత్ముల యొక్క దర్శనంతో. సాధ్యమైతే బలవంతం చేయకూడదు, స్పర్శతో. సాధ్యమైతే సంభాషణ, దర్శనము సంభాషణ కలుగుతుంది మనకు, చాలంతే. అంతటితో తృప్తి పడాలా. ఇక ఆయన ముట్టుకోవటానికి కూడా ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ దొరికితే ఇంకా మంచిదే కదా. బ్రహ్మజ్ఞానులను ఆశ్రయించినట్లయితే వారు మనం చేసే ప్రతి కర్మకు అంతరార్థాన్ని తెలుపుతారు. పూర్తిగా మహాత్ముల్లో బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి మహాత్ముల్ని నువ్వు ఆశ్రయించినట్లయితే వాళ్ళు అత్యంత సులభంగా ఆ ప్రతి కర్మకు కూడా, నువ్వు చేసే ప్రతి కర్మకు కూడా అంతరార్థాన్ని తెలుపుతారు వాళ్ళు. ఇంకా మంచిది కదా. నువ్వు చేసేది ఏ కర్మ ఉందో, విగ్రహారాధనతో సంబంధించినటువంటి, యజ్ఞయాగాదులతో సంబంధించినటువంటి ఇవన్నీ నువ్వు ఏం చేస్తున్నావో దానికంత అంతరాత్మ అని చెప్తూ ఉంటారు వాళ్ళు. అంతకన్నా ఏముందండి. ఏదైనా ఒక విచారాన్ని మనం చేసినప్పుడు దాని యొక్క అర్థము మనకు ఎవరైనా తెలిపితే, లేక మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే అంతకన్నా మంచిదనమైనటువంటి పూజ లేదంటారు. ప్రతి పూజను, ప్రతి యజ్ఞం కానీ, ప్రతి అర్చన కానీ, ప్రతి అభిషేకం కానీ, దేవతా పనులకు సంబంధించినటువంటి ప్రతి అన్నదానం కానీ, ఇవన్నీ కూడా దీనికి అంతరార్థాన్ని మనం తెలుసుకుంటే, లేక అడిగి తెలుసుకోవటం, లేక చదివి తెలుసుకోవటం, లేక మహాత్ముల ముఖాంతరంగా వచ్చేటువంటి మాత్రమైనటువంటి ఆజ్ఞ. ఇది ప్రతి కర్మకు ఉందండి మనకు. ప్రతి కర్మ కేవలం ఈ గంట ఇట్లా అంటే చాలు, ఇదొక కర్మనే. దీని ఒక యాక్షన్ ఇదొకటి. దీనికి కూడా ఒక కర్మ ఉన్నది. ఏమేమి చేస్తుంది గంట, ఏమేమి చేయగలదు గంట, ఎట్లా ఈ గంట నాదం చేయాలా, ఇవన్నీ కూడా ఒక అంతరార్థంతో సంబంధించింది. అది మనం తెలుసుకుంటే మనం గంటానాదం చేయాలా అనిపిస్తుంది మనకు. ఒక అక్షింతలు, ఈ అక్షింతలు ఊరికే వాళ్ళంతా వేస్తున్నారు కాబట్టి మనం అట్లా వేసేస్తున్నాం. పెళ్ళికి ఎక్కడైనా వెళితే అక్షతలు ఇస్తారు, ఊరికే అట్లా వేసేస్తాం దంపతుల మీద. నారాయణ హరే కృష్ణ శ్రీహరే.